గురువులారికి మా పాదాభివందనములు. చేస్తూ ముఖ్యంగా మా పెద్ద మనుషుల నుండి 8 ఎకరాల 8 గుంటల భూమి, దాంట్లో 5 భాగాలుగా చేసి 4 భాగాలు అమ్మవలసి వచ్చింది. ఆ భాగాలు ఏమనగా మీకు డాక్యుమెంట్తో ప్రకారం చూపించడం జరుగుతుంది. ఈ విధంగా 5 భాగాల్లో 4 భాగాలు అమ్మడం జరిగింది. 1వ భాగం మిగిలింది ఓనర్కి అని చెప్పని బిల్లకంటి బిచ్చమ్మ పేరంట ఉన్నది. ఆ 3 ఎకరాల 23 గుంటల భూమి కబ్జా పెడుతూ, స్వామీజీ వారిది కబ్జా పెడుతూ వాళ్ళు ఆక్రమించి ఏవో ఫంక్షన్లు కానీ ఇవేమో కానీ కడుతురు. దీంతో పాటు మా పెద్ద మనుషులని సమాధుల మీద కూడా అవి దువ్వేస్తూ వాటి పైన బిల్డింగ్లు కట్టడము, ఇంకేవో కట్టడాలు కడుతున్నారు. అయితే దీన్ని మాకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కబ్జా మా దాంట్లో ఉంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి కబ్జా తీసుకోవడం జరిగింది. కబ్జాలో మేమున్నాము. ఈ విధంగా కబ్జాలు పెట్టారు. ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ విధంగా బోర్డులు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి విన్నపం చేస్తూ మేము చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఎవరు కూడా ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు కూడా మాకు సహాయం చేయలేదు. దీని ప్రకారంగా మేము ఊకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎక్కడ పోయిన వాళ్ళు ప్రతి దీంట్లో కూడా బిల్లకంటి బిచ్చమ్మ ఈశ్వరప్ప, దీని 3 ఎకరాల 33 గుంటలు, 33 గుంటలు, బిచ్చమ్మ 1 ఎకరా, బిచ్చమ్మ 1 ఎకరా, ఈ విధంగా ఉండింది. దీనికి మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తూ బిల్లకంటి బిచ్చమ్మ జగజ్యోతి విద్యా సంస్థ బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ 3 ఎకరాల 23 గుంటలు. మళ్ళీ అదే బూర్గుపల్లి శశికళ శివరాజ జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ ఎడ్యుకేషన్ సొసైటీ 1 ఎకరా 32 గుంటలు. జగజ్యోతి విద్యా సంస్థ 30 గుంటలు. కాసాల దేవదాస్ 10 గుంటలు. ఇది మొత్తము 30 గుంటలు, 1 ఎకరా 32 గుంటలు, 2 ఎకరాల 22 గుంటలు, 2 ఎకరాల 22 గుంటలు, ఈ 3 ఎకరాలు, 5 ఎకరాల
6 ఎకరాల 5 గుంటలు. ఈ 6 ఎకరాల 5 గుంటలు గూడంగా జగజ్యోతి బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ తరఫు మీద ఉన్నది. ఇది ఏ విధంగా వచ్చింది వీళ్ళకి? వాళ్ళు కొన్నదెంత? వాళ్ళు చేసిందెంత? మేమిచ్చిందెంత? వాళ్ళు ఎవరెవరి దగ్గర ఎంతెంత కొన్నారు? ఇటువంటి ఫేక్ సమస్యలను ఏం జేయాలి? ఏం చేస్తారో పబ్లిక్ మీరే ఆలోచన జేయండి. ఇది జరిగింది 45 సంవత్సరాల క్రితము. ఇప్పుడు ఉన్న వికారాబాద్‌లో ఉన్న పెద్దలందరూ దీన్ని గమనించాలి. 45 సంవత్సరాల కింద జరిగిన కథ ఈ నేటి సమాజం యువకులకు ఏం తెలుసు? ఇదంతా కొంచెం గమనించాలి. పెద్దలందరూ గమనించాలి. పెద్ద మనిషి ఆయన, ఆయన ముందల మేము చిన్న పిల్లలము. కాకపోతే ఆయనకు చెప్పేటంత మాకు స్తోమత లేదు. కాకపోతే ఆయన చేసిన పొరపాట్లకు మేము ఏలెత్తి చూపెట్టవలసి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక గురువు గారికి ఇచ్చినాము. మేము కూడా ఒక కోర్టులో కేసు కూడా నడుస్తుంది. మా మీద క్రిమినల్ కేసు కూడా చేసిర్రు. మా అమ్మ ఇంచుమించు 80 సంవత్సరాలు ఉంటది. 80 సంవత్సరాల ముసలామె వచ్చింది తన అద్దురాలు ఎప్పుడు వీకిండ్రు? మీరు ఏడ వీకిండ్రు? ఎప్పుడు వీకిండ్రు? మేము ఎప్పుడు వచ్చినాం మీ దగ్గరికి? మీరు ఎప్పుడు మమ్మల్ని చూసిండ్రు? పోలీసోళ్ళని కలుపుకొని, రాజకీయాన్ని కలుపుకొని, డబ్బు పరంగా మీరందరూ 60, 70 మంది మా ఇంటిపైకి వచ్చి గూడంగా ఇది చేస్తాం మేము. అరే! మనోళ్ళే గదా! అని చెప్పి మేము అభిప్రాయం వ్యక్తం చేసుకుంటూ మేము ఖాముష్ ఊకున్నాము. అప్పుడే మేము మీ మీద కంప్లెయింట్ చేసేదుండే. కానీ చేయలేము. ఎందుకంటే వచ్చినోళ్ళంతా మనోళ్ళే గదా! మన భక్తులు, మన చుట్టాలు, మన పక్కాలని చెప్పని మేము ఆ అభిప్రాయంతోటి ఊకున్నాము. కాకపోతే మీరందరూ మా ఇంటికొచ్చి మోసం చేసినా మేమేమనలేదు. చేనుకొచ్చి మోసం చేసినా ఏమనలేదు. ఈనాడు మా మీద క్రిమినల్ కేస్ మా మీద చెలాయించిర్రు. చెలాయించిన ఏమైతుంది? ఆ భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు గదా! మనం చేసేదేం లేదు. కోర్టు నిర్ణయం చేసుకుంటుంది. ఇప్పుడు గూడంగా మా జాగాలు మీరు కట్టిండ్రు. స్వామీజీ జాగాలు కట్టినా మాకు బాధ లేదు. స్వామీజీకి ఇచ్చినాం అన్నట్టు మేము ఊకుంటాము. కాకపోతే నువ్వు స్వామీజీది ఇడిచిపెట్టి భూమి ఎక్కడుందో తెలవకుండా, నువ్వు ఎక్కడ కొలవకుండా ఉన్నంత వరకు నువ్వు విడిచిపెట్టేసి నువ్వు చేయడం చాలా పొరపాటు.